హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని. ఏపీ గవర్నమెంట్ నిరుద్యోగులకి జాబ్స్ అయితే ఇస్తామని చెప్పేసి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు కదా! అదే కౌశలం ఎగ్జామ్ అండి. ఈ ఎగ్జామ్ డిసెంబర్ 8 నుంచి అయితే స్టార్ట్ అయినాయి. అప్పుడు ఫస్ట్ రౌండ్‌లో అసెస్మెంట్స్ అయితే జరిగినాయండి. అప్పటినుంచి ఇప్పటి వరకు ఎగ్జామ్స్ జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వేల మంది అయితే ఎగ్జామ్ రాస్తూనే ఉన్నారు. ఇంకా ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారండి. ఇప్పటికి ఎగ్జామ్‌కి అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికి ఎగ్జామ్‌కి అప్లై చెయ్యని వాళ్ళు ఉన్నారు. ఎగ్జామ్‌కి అప్లై చేసిన ఫస్ట్ రౌండ్ అసెస్మెంట్స్ అయితే ఇంకా జరగని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా ఎగ్జామ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. ఇంట్లోనే ఉండి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది మన ఛానెల్‌లో కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి వాటిని చూడండి, క్లియర్‌గా ఉంటది మీకు. ఇక్కడ నేను మాత్రం ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్ అయితే డిసెంబర్‌లో అయితే రాసానండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ అసెస్మెంట్ అయితే నాకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ సెకండ్ రౌండ్ ఎగ్జామ్‌లో నన్నడిగిన టెక్నికల్ క్వెషన్స్ అయితే ఇక్కడ నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. ఇక్కడ క్వెషన్స్ అన్నీ గూడా నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ స్లైడ్ షో లాగా ఇచ్చేస్తున్నాను. మీకు ఆ క్వెషన్స్ అన్నీ కావాలి అంటే స్క్రీన్ షాట్స్ అయితే తీసుకొని చదువుకోండి. లేదు వీడియో పాజ్ చేసుకొనైనా చదువుకోండి. నేనైతే బీఫార్మసీ చేశానండి. ఫస్ట్ రౌండ్‌లో నన్నడిగిన క్వెషన్స్ అన్నీ గూడా ఒక ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. ఇది సెకండ్ రౌండ్‌లో వచ్చిన టెక్నికల్ క్వెషన్స్ అయితే ఇక్కడ పెడుతున్నాను. ఇంకొక వీడియో చేశాను. రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్‌లో నన్నడిగిన క్వెషన్స్ కూడా ఒక వీడియో అయితే చేశానండి. కౌశలం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటది? ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎగ్జామ్‌కి ఏం తీసుకొనెళ్ళాలి? ఏ టైంకెళ్ళాలి? రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఒకవేళ రీషెడ్యూల్ ఆప్షన్ ఎక్కడుంటది? ఎలా ఉంటది? ఇవన్నీ కూడా క్లియర్‌గా మన వీడియోస్‌లో అయితే ఉన్నాయండి. ఒకసారి మన వీడియోస్ చూడండి. ఇంకోటి సెకండ్ రౌండ్ ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు ఎలా ఉంటది? ఎగ్జామ్‌లో నేనెలా రాసానో, నాకు కమ్యూనికేషన్‌లో రీషెడ్యూల్ ఆప్షన్ అయితే పెట్టుకున్నానండి. రీషెడ్యూల్ ఎలా పెట్టుకున్నాను? ఎప్పుడు పెట్టుకోవచ్చు? ఇవన్నీ కూడా క్లియర్‌గా ఒక వీడియో అయితే చేశాను రీసెంట్‌గానే. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇంకోటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటదక్కా అనయితే అడుగుతున్నారండి. ఫస్ట్ రౌండ్‌లో ఎగ్జామ్ ఎలా అయితే రాసామో ఇప్పుడు కూడా అలాగే ఉంటది. మాక్సిమం అన్ని టాపిక్స్ అయితే కవర్ చేస్తూ క్వెషన్స్ అయితే అడుగుతారండి. ఇక్కడ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్‌లో 10 క్వెషన్స్, టెక్నికల్ బేస్ మీద 20 క్వెషన్స్, సైకోమెట్రిక్ క్వెషన్స్ ఏమో 10 క్వెషన్స్. మొత్తం టోటల్ 40 క్వెషన్స్ అయితే ఇస్తారండి. 45 మినిట్స్ టైమ్ అయితే ఉంటది స్కిల్ అసెస్మెంట్‌కి. ఇంకోటి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అని ఉంటది. అది 15 మినిట్స్ అయితే ఇస్తారు. అక్కడ 3 క్వెషన్స్ అయితే అడుగుతారు. ఆ 3 క్వెషన్స్‌ని మనం ఇంగ్లీష్‌లోనే ఆన్సర్ చేయాలి. కొంతమందయితే తెలుగులో కూడా ఆన్సర్ చేస్తున్నారు అనయితే సచివాలయంలో వాళ్ళైతే చెప్తున్నారండి. మాక్సిమం ఇంగ్లీష్‌లో చేయడం అయితే బెటర్. ఎందుకంటే వాళ్ళు మన ఇంగ్లీషు ఎంత బావుంది, ఎలా చెప్తున్నాము అనేది టెస్ట్ చేస్తారు కదా! మాక్సిమం ఇంగ్లీష్‌లో చెప్పడానికైతే ట్రై చేయండి. ఇంకా లేదు అనుకున్న సిట్యుయేషన్స్‌లో మేబీ తెలుగులో అయినా ఆన్సర్ చేయొచ్చేమో! ఈ విషయం అయితే నాకు ఫుల్ క్లారిటీ అయితే లేదండి. తెలుగులో చెయ్యొచ్చా లేదా అనేది. కానీ సచివాలయంలో అడిగితే మాత్రం కొంతమందయితే తెలుగులో కూడా ఆన్సర్ చేస్తున్నారమ్మా అనయితే చెప్పారండి. ఇక్కడ క్వెషన్స్ అన్నీ గూడా మాక్సిమం మల్టిపుల్ చాయిస్‌లోనే ఉంటాయండి. నియర్లీ 15, 16 క్వెషన్స్ అయితే మల్టిపుల్ చాయిస్‌లోనే ఉంటాయి. ఒక 4 క్వెషన్స్ వరకు అయితే షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ అయితే అడిగారు. నన్ను మాత్రం ఇక్కడ లాంగ్ ఆన్సర్ క్వెషన్ అయితే అడగలేదు. లాస్ట్ టైమ్ అంటే ఫస్ట్ రౌండ్‌లో మాత్రం లాంగ్ ఆన్సర్ క్వెషన్ గూడా ఒకటి అడిగారు. 4 షార్ట్ ఆన్సర్స్, 15 ఏమో మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే అడిగారు టెక్నికల్ బేస్‌లో. ఇక్కడ మాత్రం 17 వరకు గూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అడిగారు. మిగతా 3 క్వెషన్స్ మాత్రం షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ అయితే అడిగారు. మార్క్స్ అయితే వెంటనే డిస్‌ప్లే అవుతాయండి. లేదు ఒకవేళ సిస్టమ్ కొంచెం స్లోగా ఉండి అవ్వకపోయినా నెక్స్ట్ డేకైనా సరే మార్క్స్, స్కోరు, గ్రేడ్ ఎంతుంది అనేదైతే మన ప్రొఫైల్ దగ్గరే మనకే చూపిస్తది. ఇంకోటి ఈ మార్క్స్ బేస్ మీదే జాబ్ వస్తదా అంటే అలా అయితే కాదనే అనుకుంటున్నానండి. అక్కడ మన ప్రొఫైల్ దగ్గరే కొన్ని జాబ్ ఆఫర్స్ అయితే ఉంటాయండి. అవి చూసుకోవాలి మనం. చూసుకొని ఫస్ట్ ప్రొఫైల్ అప్‌డేట్ చేసుకొని, ఆ తర్వాత ఇవైతే చూసుకోవాలి. మనం అప్లై చేసుకొని అంటే మన టైమింగ్స్, వాళ్ళు పెట్టే టైమింగ్స్ మనకు ఓకేనా? ఆన్ సైట్ వెళ్లి జాబ్ చేయడానికి ఓకేనా? లేదా ఇంటి దగ్గరే ఉండి జాబ్ చేయాలనుకుంటున్నారా? వర్క్ ఫ్రమ్ హోమా? ఏంటి ఇవన్నీ కూడా క్లియర్‌గా అన్నీ చూసుకొని మనమైతే జాబ్‌కి అప్లై చేసుకోవాలి. మన ప్రొఫైల్ గూడా అప్‌డేట్ చేసిన తర్వాత వాళ్ళు చూస్తారనమాట. మన ప్రొఫైల్ అవన్నీ చూసి ఓకే అనుకుంటే మనకి కాల్ చేసి ఇంటర్వ్యూ లాగా చేసుకొని జాబ్ అయితే ఇస్తారు. ఇప్పటి వరకైతే మాక్సిమం ఎవరికీ గూడా జాబ్ అయితే రాలేదండి. ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూనే ఉన్నారు.
ఇంకా ఈ అసెస్మెంట్స్ మాత్రం ఇంకా జరుగుతూనే ఉంటాయంట. ఇలాగే ఇది సెకండ్ టైమ్ అసెస్మెంట్ అయితే జరుగుతుంది. ఈ కౌశలం ఎగ్జామ్ గురించి మీకొచ్చే అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తూ ఒక వీడియో అయితే లాంగ్ వీడియో అయితే చేశానండి. అది కూడా మన ఛానెల్‌లో ఉంది. ఒక్కసారి విజిట్ చేసి చూడండి. కౌశలంకి సంబంధించిన అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయన్నమాట అక్కడ చూస్తే. ఇక్కడ మాత్రం నేనైతే ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఈ క్వెషన్స్‌కైతే ఇవ్వట్లేదండి. అది మాత్రం మీరు గమనించాలి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. మీకు కౌశలం ఎగ్జామ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా గాని నాకు కామెంట్ బాక్స్‌లో అయితే అడగండి. నా ఛానెల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.